అమ్ములపాది బాణాలు శత్రువుల్ని చంపడానికే కాకపోతే ఊరికే ఎందుకు? ఈ 4 ఆయుధాలు తక్కినవి పగవాళ్ళని హతమార్చడానికి కాకపోతే ఎందుకని? నా శత్రువన్న వాడు ఎవడు? బతకడం నేను సహించలేను. మెరుపులాంటి కరుకు కత్తి చేతిలో ఉంటే చాలు, వజ్రాయుధంతో దేవేంద్రుడు వచ్చినా నరికి పారేస్తాను. ఎంత రానువు ఎదిరించినా సరే, ఏనుగులు గుర్రాలు కాల్బాలము ముక్క ముక్కలు చేసేస్తాను. తలకాయలు కాళ్ళు చేతులు మొండాలు కుప్పలు కుప్పలు కూలగొడతాను. భూమి మీద సందు లేకుండా చేసేస్తాను. నా కత్తి వేటుకి శత్రువుల ఏనుగులు నెత్తురు కక్కుకుంటాయి. రక్తంతో మండుతున్న కొండల్లా అగుపిస్తాయి. నా కత్తి వాటి మీద పడుతూ ఉంటే మేఘాల మీద మెరుపు మెరిసినట్టు ఉంటుంది. ఉడం తోలు చేతి కవచం వేసుకొని ధనుస్సు పట్టుకుంటే మొనగాడన్న వాడు నా ఎదుట ఎలా నిలబడతాడో చూస్తాను. మొగాడన్న వాడల్లా ఆడదానిలా పరుగుచ్చుకోవాలి. వీరుడన్న వానల్లా బాణాలతో ముంచేస్తాను. సామాన్యుల్ని ఒక్క బాణంతో వేలు వేలు దుళ్ళగొడతాను. భటుల్ని గుర్రాల్ని ఏనుగుల్ని ఆయువు పట్లలో బాణాలు నింపి చంపేస్తాను. ప్రభూ, నా అస్త్రాల ప్రభావం నువ్వే చూద్దువు కాని, మహారాజుని ఇప్పుడే తోసి పారేస్తాను. నిన్ను రాజు చేసి కూర్చోపెడతాను. చందనం పూసుకుని దండి కడియాలు పెట్టుకున్న నా బాహువులు యాచకులు అడిగింది కాదనని, నా బాహువులు స్నేహితుల్ని కాపాడడానికి తగిన నా బాహువులు నీ అభిషేకం అడ్డిన వాళ్ళని అందరినీ ఊడ్చి పారేస్తాయి. అన్నయ్యా, ఆజ్ఞాపించు. నీ పగవాడు ఎవ్వడో చెప్పు. ఎవన్ని చంపి యశస్సు సంపాదించాలో చెప్పు. ఎవడి స్నేహితుల్ని ఎగరగొట్టేయాలి ఆదేశించు. రాజ్యం నీ చేతికి వచ్చే మార్గం చూడు. నువ్వు ఊ అను. ఎంతవాణ్ణైనా సరే చంపేస్తాను. నీ కింకరుణ్ణి అన్నాడు. అన్నీ విన్నాడు రాముడు. తమ్ముడికి కన్నీళ్లు మాటి మాటికి తుడిచాడు. నెమ్మదైన మాటలతో ఓదార్చాడు. తమ్ముడు నెమ్మదైన వాడిపోయి, నువ్వు ఇంత కోపం ఎందుకు నాయనా? ఇప్పుడు ఏం